సాధన లేని పోరాటం పొదులు గొడ్డలి వంటిది. ఈ రోజుల్లో చాలామంది డబ్బు కోసం సాధన లేని పోరాటం చేస్తున్నారు. జీవితంలో ఏదో ఒక పని చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఏదో ఒకటి చేసేద్దాం అని దానికోసం ప్రయత్నిస్తుంటారు. చివరికి అది దక్కకపోయేలోకి ఆ ప్రయత్నం ఆపేసి మన జీవితాలు ఇంతే, మన బ్రతుకులు మారవులే అని చేసే ప్రయత్నాలు మధ్యలోనే ఆపేస్తారు. వీరి ప్రయత్నాలు ఎలా ఉంటాయి అంటే, ఉదాహరణకు కట్టెలను నరికే వ్యక్తి తన గొడ్డలితో కట్టెలు కొడుతూ మధ్యలో గొడ్డలిని సానపెడుతూ కట్టెలను కొడుతూ ఉంటాడు. అతను గొడ్డలిని సానపెట్టకపోతే కట్టెలు నరకబడలేవు. తన గొడ్డలి సానపెట్టడం ద్వారానే తనకి ఆ పని తేలికగా అవుతుంది. తన దినచర్యలో ప్రతిరోజు అలాగే చేస్తుంటాడు. ఇక్కడ దీని సారాంశం ఏమిటంటే, చాలామంది తమ జీవితంలో ఒక పని మీద అవగాహన లేకుండా దానిని చేయాలనుకుంటారు. వీరు ఎంత పోరాడినా దానిని సాధించలేరు. ఎందువలన అంటే, ఒక వ్యక్తి ఒక పని చేయాలనుకున్నప్పుడు దానిని గూర్చి అవగాహన కలిగి ఉండాలి. మొదటిగా దానిని ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, దానిని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా సాధించాలి, ముఖ్యంగా చేసే పనిని ఇష్టంగా చేయాలి. అందరూ ఒక పనిని కోసం కేటాయించిన సమయం కన్నా మనం అంతకు మించిన సమయాన్ని కేటాయించాలి. దాని విషయంలో తెలివిగా ఉండాలి. దాని ఎత్తుగడలు తెలుసుకోవాలి. చివరకు సాధించాలి. కానీ అక్కడితో ఆగిపోకూడదు. చాలామంది సాధించిన తర్వాత అమ్మయ్య ఇక అయిపోయిందిలే, ఇక కష్టం ఉండదులే అని అక్కడితో ఆగిపోతారు. అలా మరలా వెనుకకు పడిపోతారు. వారిలో ప్రపంచ కుబేరుడైన ఎలోన్ మస్క్ ఒకరు. తను తన జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ కొంచెంగా ఎదుగుతూ ఇప్పుడు డబ్బున్నవాడిగా ప్రసిద్ధి చెందాడు. ప్రపంచంలోని ధనికులు ఇదే పాటిస్తారు. సాధించిన తర్వాత కూడా వారి ప్రయత్నాలను ముందుకు సాగిస్తూనే ఉంటారు. తెలియని వాటి గురించి తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకొని ఆ కంపెనీలలో ధనాన్ని అధికం చేసుకుంటారు. ఈ ధనికుల ఆలోచనలు గొడ్డలి సానపెట్టడం వంటిది. వారి ఆలోచనలతో మెదడుకు పొదును పెడుతూనే ఉంటారు. తెలివిగా కష్టపడుతూ ఉంటారు. అందుకే వారు మన మధ్యలో మిలియనీర్లుగా బిలియనీర్లుగా కనపడుతున్నారు. అందుకే మిత్రులారా, మీరు కూడా సాధించాలనుకుంటే నేర్చుకుంటూ ముందుకు సాగిపోండి. మీరు ఏదో ఒక రోజు సాధిస్తారని నమ్ముతూ నా వైపు నుంచి మీకు ఆల్ ద బెస్ట్. అలా వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.